హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనందరి అమ్మాయి కానీ మనందరికి తెలిసిన మన అమ్మాయి విచిత్రంగా ఉందా ఫ్రెండ్స్? అవునండి, మన అమ్మాయి కానీ మనందరికీ తెలిసిన మన అమ్మాయి ఎవరో తెలుసా ఫ్రెండ్స్? సాయి పల్లవి. సాయి పల్లవి శాంత మరై కన్నన్. ఈ పూర్తి పేరు పలకాలంటే కష్టమే, అందుకని కట్ చేసేసాను. ఆవిడ కూడా కట్ చేసుకుంది, ఎందుకంటే మనందరికి అర్థం కావాలి. సాయి పల్లవి అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరి గురించి చెప్తున్నాను? ఫస్ట్ అమ్మాయి యాక్చువల్గా డాక్టర్ అండి, జార్జియాలో చదివింది. ట్రైన్ కిజికిస్తాన్ ఇవన్నీ అక్కడైతే ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఫ్రెండ్స్. తర్వాత కో యాక్టర్ కింద మలయాళంలో వచ్చింది. యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి. యాక్చువల్గా అమ్మాయి మంచి డ్యాన్సర్ అండి. ఫస్ట్ ఈటీవీ డియో ఉంది కదా, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అంటే తర్వాత అయితే మనం వెతుకుతాం అమ్మాయి ఫేమ్ అయిన తర్వాత అమ్మాయి ఎవరో, అమ్మాయి క్యాస్ట్ ఏంటి, అమ్మాయి నేటివ్ ప్లేస్ ఏంటి, అమ్మాయి ఎవరో, తల్లిదండ్రులు ఎవరు, అమ్మాయికి మ్యారేజ్ అయిందా లేదా, ఇవన్నీ ఎతకడం. అవునండి, మలయాళంలో ఫస్ట్ అండి ప్రేమం అనే సినిమాలో టీచర్ కింద వేసింది అమ్మాయి. అవార్డు కూడా వచ్చింది, మంచి హిట్ అయింది పిక్చర్. తర్వాత ఎన్నో సినిమాలు తెలుగులో పెద్ద అంటే ఫస్ట్ పిక్చర్. అమ్మాయి ఏంటంటే డీ గ్లామరస్ రోల్స్, అంటే మేకప్ వేసుకోదంట. తనకి ఇష్టమైన పాత్రలే చేస్తుంది. ఈ రోజుల్లో అలా ఉండడం కష్టమే. అంటే నిజానికి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో అలా ఉండడం కష్టమే. నాకు ఇష్టమైన పాత్రలే చేస్తాను, నాకు నచ్చితే చేస్తానంటే వాళ్ళు ఎంతకాలం ఫీల్డ్లో ఉంటారనేది మనం అయితే చెప్పలేమండి. కాకపోతే అమ్మాయి గట్స్గా మెచ్చుకోవాలి ఖచ్చితంగా. అమ్మాయి యాక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఏదో మనకు తెలిసిన అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా. అసలు నాకైతే శ్రీదేవి తర్వాత ఈ అమ్మాయి అంత మంచి యాక్షన్ బాగా చేసింది అనిపించిందండి. ప్రతి సినిమాలో కూడా న్యాచురల్గా చేసేస్తుంది అంతే అమ్మాయి. ఏంటో మరి కొంతమందికి దేవుడు ఇచ్చిన వరం. అల్లు అరవింద్ గారు రీసెంట్గా తండేలు మూవీ రిలీజ్ ఫంక్షన్లో అది మాట్లాడారు. ఈ అమ్మాయిని చూస్తే నా కూతురులాగా ఉంది, సొంత కూతురులాగా. ఎందుకు ఆయన కూడా అలాగా మరి ఏంటో. డైరెక్టర్ గారు కూడా చెప్పారు, సెట్లోకి వస్తే సింగిల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్స్ అనుకోండి, వెనకాల మంది మార్బలం బోళ్ళు వస్తాయి, వాళ్ళకి సెపరేట్ అది ఇది అన్నీ చేయాలి. సింగిల్గా వచ్చేస్తాడు, ఆ బ్యాగ్ వేసుకుని జస్ట్ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటుంది, సెట్కి రెడీ అయిపోద్ది. అసలు పట్టించుకోదంట యాక్షన్. నాగ చైతన్య ఏం చెప్పారంటే, తన క్యారెక్టర్ కాకుండా తన చుట్టూ పరిధిలో తిరిగి అన్ని క్యారెక్టర్ల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అంటే తొందరలో అమ్మాయి డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్తుందని అనుకోవచ్చండి. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, డ్యాన్స్ కానీ యాక్షన్ కానీ అమ్మాయి ఎక్సలెంట్ అండి. అమరన్ సినిమా చూసారా? నేను రీసెంట్గా చూశాను ఫ్రెండ్స్. అసలు కళ్ళతో చేసేస్తుంది అమ్మాయి యాక్షన్ న్యాచురల్గా అండి. అసలు అమ్మాయి ఏడుస్తూ ఉంటే సినిమాలో మనకెందుకు హృదయం ద్రవించిపోతుందో. అమరన్ మూవీలో సాయి పల్లవి చేసిన యాక్షన్ అండి సూపర్ అండి, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మార్వలెస్. నిజంగా అమ్మాయి వేరే వేరే క్యారెక్టర్లు ఒప్పుకుంటే బోల్డ్ సినిమాలు వచ్చి పడతాయి అమ్మాయి. కానీ క్యారెక్టర్ని చంపుకోదు అని మొన్న ఎవరో డైరెక్టర్ గారు చెప్పారు. అమ్మాయి క్యారెక్టర్ని ఎప్పుడు చంపుకోదు. తను ఏ రూట్లో వెళ్ళాలనుకుంటే అదే రూట్. అంత గట్స్ ఉన్న అమ్మాయి అండి సాయి పల్లవి. ఏం పర్వాలేదు, అమ్మాయికి బ్రహ్మాండమైన రోల్స్ అన్నీ వస్తాయి. సినిమా లేకపోయినా బయటకు వెళ్ళిపోగలనంత కెపాసిటీ, అంత డేర్ ఉంది అమ్మాయికి. కేవలం దీని మీద బతకాలని లేదు, అదొక అవకాశం వచ్చింది, నేను చేస్తున్నాను అనుకుంది. ఏదైనా అమ్మాయి మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి సినిమాలు ఏమైనా మిగిలిన క్యారెక్టర్లు పక్కన పెట్టండి ఫ్రెండ్స్. అమ్మాయి యాక్షన్ ఎందుకు ఒక డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అని కాదు, ఇప్పుడు ఎవరిలో లేరు అనుకుంటా ఆల్మోస్ట్ ఆల్. మంచి మంచి మూవీస్తో అమ్మాయి మంచి మంచి సక్సెస్ఫుల్ సాగాలి. ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలి నా సిద్ధం ఫ్రెండ్స్.